మద్యమంతా జగన్కి తెలుసు, జగన్ చెప్తేనే చేశానని శ్రీధర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారన్నట్టుది ఇక్కడ కీ పాయింట్. వైసీపీ హయాంలో వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణానికి పాల్పడ్డ సిండికేట్లో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన భాగస్వామిని సిద్ధర్యాప్తులో తేలింది. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ వ్యాపార పునరుద్ధరణ అభివృద్ధి కోసం ఆ సంస్థకు అరబిందో గ్రూప్ ద్వారా 45 కోట్ల రుణం ఇప్పించింది జగనేనని వెల్లడైంది. 12% వడ్డీతో రుణం తిరిగి చెల్లించడంతో పాటు మద్యం సిండికేట్లో భాగస్వాములైన జగన్మోహన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజకేశిరెడ్డి, నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలకు నగదు రూపంలో ముడుపులు చెల్లించాలనే ఒప్పందంతో ఈ రుణం ఇప్పించిన నిర్ధారణ అయింది. అరబిందో గ్రూప్కి ఆ అప్పు తిరిగి చెల్లించేందుకు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఖాతా నుంచి డికార్ట్ లాజిస్టిక్స్, సన్హాక్ ల్యాబ్స్ ఖాతాల్లోకి ప్రతి నెలా కోటి చొప్పున రూటింగ్ చేసినట్టు స్పష్టమైంది. ఇదే కాకుండా ఒప్పందం మేరకు మద్యం సిండికేట్కు కూడా ఎప్పటికప్పుడు ముడుపులు అందజేసినట్టు తేలింది. మద్యం కుంభకోణం కేసులో 6వ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ నాటి డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి తమ విచారణలో విషయాన్ని వెల్లడించారని సిట్ చెప్పింది. మద్యం కుంభకోణం కేసులో శ్రీధర్ రెడ్డిని శుక్రవారం అరెస్ట్ చేసిన సిట్ అధికారులు శనివారం మధ్యాహ్నం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. జ్యుడిషియల్ రిమాండ్ ఆ రోజు తారీఖు దాకా ఇచ్చారన్నమాట. ఇక్కడ అయితే ఇవన్నీ స్టేట్మెంట్లు బాగానే ఉంటాయి. ఎవడైనా లంచం తీసుకునేటటువంటి వాడు క్యాష్ ఆన్లైన్లో వేసుకుంటాడా? వీళ్ళదే వ్యాపారమే, ఆడదే వ్యాపారమే. రేపు పొద్దున అక్కడ కోర్టులో నిలవదు. కాకపోతే ఇప్పటిదాకా ఏం చెప్పుకొచ్చారు? క్యాష్ కట్టలకు తీసుకుని అవి తీసుకెళ్ళి రూటింగ్ చేశారు, వేరే దేశాలకు పంపించన్నారు. ఇక్కడేమో ఆన్లైన్లో వెళ్ళినాయి అని చెప్తున్నా. అందులో అప్పు ఇచ్చాడు అవతల, అప్పు తీసుకుని అరబిందో దగ్గర ఆ అప్పు తీరుస్తున్నాడు. ఇక్కడ కుంభకోణం ఎక్కడి నుంచి ఫిక్స్ చేస్తారు? వాళ్ళ వ్యాపార లావాదేవీలు వాళ్ళంతా ఆడిటింగ్ చేయించుకుని ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో కేసు నిలవదు. కాబట్టి ప్రస్తుతానికి కథ నడిపించవచ్చు.